Hello everyone, welcome to Happy Avi YouTube channel. Please do like, share, subscribe my YouTube channel. మర్చిపోకండి. ఈ రోజైతే నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తా బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చెప్పాలనుకుంటున్నాను. ఇది అంత స్పైసీగా కూడా ఉండదు. మనకి పిజ్జా తిన్న ఫ్లేవర్‌లో ఎలా ఉంటుందో అలాగైతే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే తప్పకుండా ఇష్టపడతారు. వీడియో అయితే ఎండ్ వరకు తప్పకుండా చూసేసేయండి. సో ఇక్కడైతే నేను ముందుగా ఒక స్టవ్ పెట్టేసేసుకొని దానిపైన అయితే ఒక గిన్నె పెట్టేసేసుకొని అందులో 2 కప్స్ వాటర్ అయితే పోసేసుకున్నాను. సో వాటర్ కొంచెం బాయిల్ అవ్వగానే నేను 2 కప్స్ పాస్తా ఉంటుంది కదా, ఇది మనకి సూపర్ మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది, బయట కూడా ఉంటుంది. సో ఆ పాస్తా అయితే ఆ వేడి వాటర్లో అయితే వేసేసుకొని ఒక 15 మినిట్స్ అయితే బాయిల్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి పాస్తా అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, అది సాఫ్ట్గా అయ్యే వరకు అయితే మనం ఇలా ఒక 15 మినిట్స్ పెట్టేసేసుకోండి. అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసేసుకోండి. సో అలాగే మిడిల్లో అయితే మనం ఇలా చెక్ చేసేసుకోవాలి, మనకి పాస్తా అనేది హార్డ్గా ఉందా సాఫ్ట్గా ఉందా అని. నాకైతే ఇంకా ఇక్కడ పాస్తా అనేది అయితే ఉడకలేదు కదా, సో ఇంకా నేను ఒక 10 మినిట్స్ అయితే నేను ఇలాగ లో ఫ్లేమ్లోనే బాయిల్ అయితే చేసేసుకోండి. సో చూడండి మనకి ఇక్కడైతే బాయిల్ అయితే అయిపోతుంది. అండ్ ఇది కూడా పిల్లలు చాలా ఇష్టపడతారండి, తప్పకుండా అయితే ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది కూడా. ఇక్కడైతే మనకి మోస్ట్లీ పాస్తా అనేది అయితే బాయిల్ అయిపోయింది కదా, సో ఇప్పుడైతే మనము వీటిని అయితే వడపోసేసుకోవాలి. సో ఇలాగైతే నేను జాలి తీసేసుకొని సో ఇలాగ పాస్తా నుండి వాటర్ అయితే వేడి చేసేస్తున్నాను. సో చూసేసేయండి. ఇప్పుడు దాన్ని పాస్తాని అయితే కొద్దిసేపు అయితే వాటర్ పోయే వరకు అయితే పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడైతే మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ పాస్తాలోకి మనకి వెజిటేబుల్స్ అయితే ఏవైనా మీకు దగ్గర అవైలబుల్గా ఉన్నవైతే కట్ చేసేసుకోండి. నేను ఇక్కడైతే ఆనియన్ అండ్ క్యాప్సికమ్ అయితే ఇలా కొంచెం పెద్ద సైజులో అయితే కట్ చేసేసుకున్నాను. మీకు కావాలంటే మష్రూమ్స్, కార్న్స్, ఏవైనా వెజిటేబుల్స్ మీరు నచ్చే వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. సో అది యాజ్ యువర్ చాయిస్. సో ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసేసుకుని వీటి కోసం అయితే నేను ఒక ప్యాన్ అయితే పెట్టేసేసుకున్నాను గ్యాస్ మీద. సో పెట్టేసేసుకొని ఇది కొంచెం హీట్ అయ్యే వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టేసేసుకోండి. మనం ఇక్కడైతే ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. నా దగ్గర బటర్ అయితే అవైలబుల్గా లేకుండే, సో దానికోసం అయితే నేను ఇక్కడ కొంచెం 1.5 స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేసేసుకున్నాను. మీకు బటర్ అవైలబుల్గా ఉంటే అయితే బటర్ యాడ్ చేసేసుకోండి, దాంతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడైతే నెయ్యి యాడ్ చేసేసుకొని దీన్ని కొంచెం కరిగే వరకు అయితే వెయిట్ చేసేస్తున్నాను. సో వన్స్ ఇక్కడైతే మనకి నెయ్యి అయితే కరిగిపోయింది కదా, సో ఇప్పుడు ఇందులోకి అయితే మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే ఇలాగ ఉన్నవి కదా, సో ఇవైతే యాడ్ చేసేసుకోండి 1 బై 1. ఇవైతే మనకి మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే మనము లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే మనకు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా హై ఫ్లేమ్లో పెడితే. సో దానికోసం ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసేసుకోండి. మిడిల్లో ఒకసారి ఇలాగ కలిపేసేసుకోండి. సో చూడండి మనకి ఇక్కడైతే మంచిగా బాయిల్ అయిపోతున్నవి కదా, సో ఇలాగైతే బాయిల్ చేసేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, మనకి పెప్పర్ పౌడర్ లేకపోతే మిరియాలు కూడా ఉంటుంది కదా, అవి దంచి అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే ఇందులో వేసేసుకోండి. ఇది అయితే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి హెల్త్కి కూడా పెప్పర్ యాడ్ చేయడం వల్ల చాలా మంచిది. సో 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి. సో అలాగే మళ్ళీ మిగతా ప్రాసెస్లోగానే ఫ్రై చేసేసుకోండి ఇలాగా. సో చూడండి ఇక్కడ మనకి ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిపోతున్నాయి కదా, సో ఇక్కడైతే మోస్ట్లీ ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు వీటిని అయితే మనము కొంచెం ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసేసుకోవాలి. ఇందులోకి మీరు కార్న్ యాడ్ చేసేసుకోవచ్చు, మష్రూమ్స్ కానీ మీకు ఏ వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఇలా చేస్తే మంచిగా తింటారు. సో ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ కోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసేసుకున్నాను. సో ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసేసుకొని సో దీన్ని కూడా ఇలాగైతే కరిగే వరకు అయితే ఉంచేసేసుకోవాలి. నేను నెయ్యి యాడ్ చేసేసాను 1 టేబుల్ స్పూన్. సో అండ్ మనకి దగ్గర వెల్లుల్లి ఉంటుంది కదా, సో దీన్ని కూడా చిన్న పీసెస్గా అయితే ఇలా కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే ఇది మనకి ఫ్రై అయ్యే వరకు అయితే వెయిట్ చేద్దాం. మనకి వెల్లుల్లి కూడా చాలా మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. మనము ప్రతి ఒక్క కర్రీలో కూడా వెల్లుల్లి అనేది వాడతాం కదా, సో ఇందులో కూడా చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రై అయిపోయాక మీ దగ్గర ఏదో ఒక ఫ్లోర్ ఉంటుంది కదా, నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ మైదా అయితే ఇలా యాడ్ చేసేసాను. అది మనకి కొంచెం థిక్నెస్ అనేది ఇస్తుంది కాబట్టి సో ఇలా యాడ్ చేసేసుకుని ఇలాగైతే కలిపేసేసుకోండి. ఇది కొంచెం పిండి వాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ ఉంచేసేసుకొని
ఇందులో మనం 2 కప్స్ పాస్తా వాడాం కదా, ఇందులో 2 కప్స్ మిల్క్ ఆర్ 2.5 కప్ మిల్క్స్ అయితే యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసేసుకొని మిల్క్ అనేది మనకి ఒక పొంగు వచ్చే వరకు అయితే మంచిగా బాయిల్ అయిపోవాలి. సో చూడండి ఇలాగైతే పిండిని అండ్ మిల్క్ని అయితే మంచిగా కలిపేసేసుకోండి. సో చూడండి ఇక్కడైతే నేను మంచిగా కలిపేసేసుకొని ఒక పొంగు వచ్చే వరకు అయితే ఇలాగ ఉంచేసేసుకుంటున్నాను. సో ఇలా మనకి ఒక పొంగు వచ్చాక అయితే మన పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉంటాయి కదా, సో ఇవైతే డైరెక్ట్గా ఇందులో అయితే యాడ్ చేసేసేయండి. సో ఇవైతే మిల్క్తో పాటు మంచిగా బాయిల్ అయ్యి మనకి మంచి ఫ్లేవర్ అనేవి అయితే ఇస్తుంది. సో కాబట్టి నేను రెండింటిని అయితే ఒకే దగ్గర యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఈ రెండింటిని అయితే బాయిల్ చేస్తున్నాను. అండ్ మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసేసుకోండి. ఇంతకుముందు ఆల్రెడీ మీరు అందులో సాల్ట్ కొంచెం వేసేసుకున్నారు కదా, సో ఇందులో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి. అలాగే మనం పక్కన పెట్టుకున్న పాస్తా కూడా ఉంది కదా, సో అది కూడా అయితే ఇందులో యాడ్ చేసేసుకోండి. సో చూడండి నేనైతే ఒకేసారి మొత్తం ఇలాగ యాడ్ చేసేసి లో ఫ్లేమ్లోనే దీన్ని అయితే బాయిల్ చేసేసుకోవాలి. మనమైతే హై ఫ్లేమ్లో ఏం పెట్టకూడదు. సో చూడండి ఇక్కడ నేను లో ఫ్లేమ్లోనే ఇలాగైతే బాయిల్ చేసేసుకుంటున్నాను. సో ఇదైతే మంచిగా మిల్క్తో పాటు ఉడికి మనకి మంచి ఫ్లేవర్ అనేది అయితే వస్తుంది. సో చూడండి మనకి ఆ థిక్నెస్ అనేది వచ్చే వరకు ఇలాగైతే బాయిల్ చేసేసుకుంటూ ఉండండి. సో చూడండి ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చేంజ్ అయింది కదా, ఇలాగే మనం ఒక 10 మినిట్స్ ఉంచేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే నేను ఇలాగే పెట్టేసేసుకొని లో ఫ్లేమ్లో పక్కన స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసేసుకున్నాను. సో దీని మీద అయితే మనకు పిజ్జా ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ అయితే మనకి ఇక్కడ రావాలి కాబట్టి ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని అందులోకి అయితే మనకి చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్ అండ్ పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోవాలి. కొంచెం సాస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. దీన్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని అయితే ఫ్రై చేసేసుకోండి. ఇదైతే మనకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో నేను ఇలాగ చేసేసుకొని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని అయితే నేను ఫ్రై చేసేసుకున్నాను. చూడండి ఇక్కడ మనకి మోస్ట్లీ ఫ్రై అయితే అయిపోయింది కదా, కలర్ చేంజ్ అయింది కదా. సో అలాగే మనం పక్కన పెట్టేసేసుకున్న పాస్తా కూడా మనకి ఆ థిక్నెస్ అనేది వచ్చేసేసింది కదా. సో ఇక్కడైతే మోస్ట్లీ మనకు పాస్తా కూడా అయిపోతుంది చూడండి. సో ఆ మిల్క్ కూడా మనకి దగ్గరికి వచ్చేసావి కదా, ఇలాగే ఒక 1 మినిట్ అయితే బాయిల్ చేసేసుకోండి. సో చూడండి ఇక్కడ మనకి మోస్ట్లీ సాఫ్ట్గా అయి ఉడికిపోయావి. వీటిని అయితే మనము ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. సో నేను ఇక్కడైతే మీకు చూపించడం కోసం అయితే ఇక్కడ సర్వింగ్ ప్లేట్ తీసేసుకున్నాను. సో ఇందులోకి అయితే మనము చేసేసుకున్న పాస్తా అయితే ఇలాగైతే యాడ్ చేసేసుకోండి. సో మీరు గ్యాస్ మీద ఉన్నప్పుడే మనకు దీని మీద అయితే చీజ్ వేసేసుకోవాలి. అలాగైతే చాలా టేస్టీగా దాంతోపాటు ఉడికిపోతుంది. నేను ఇక్కడ సర్వింగ్ ప్లేట్ కోసం మీకు చూపించడానికి నేను ఇక్కడ పాస్తా పైన యాడ్ చేసేసి దాని మీద మనం రెడీ చేసేసుకున్న సాస్ ఉంటుంది కదా చిల్లీ ఫ్లేక్స్తో, సో అదైతే ఇలాగ పెట్టేసేసుకోవాలి. మీరు డైరెక్ట్గా కూడా గ్యాస్ మీద పెట్టేసేసుకొని ఇలాగ వేసేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.